తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం. సరిగా 2000 సంవత్సరం. ఆ రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే చాలా భయంకరమైన దారులు దాటుకొని వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే కనీసం రోడ్డు రవాణా సౌకర్యాలు ఆ రోజులు లేవు. వీధి దీపాలు కూడా సరిగా లేనటువంటి రోజులవి. అలాంటి సమయాన ఒక గ్రామంలో దావతైనా పెళ్లి అయినా వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే చీకటి పడితే దొంగల భయం, ఇంకా దయ్యాల భయం. అలాంటి సమయాన ఇద్దరు భార్యాభర్తలు ఒక గ్రామానికి వెళ్లి దావతని ముగించుకొని తిరిగి వస్తున్న సమయాన వాళ్ళ జీవితంలో భయంకరమైన సంఘటనని వెలుగు చూశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఊరు పేరు రమణపల్లి. రమణపల్లి గ్రామంలో రాము సీత ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అయితే సీత వాళ్ళ పుట్టిల్లు ఆ ఊరు నుంచి కనీసం 7 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. దగ్గర దగ్గర ఊర్లే, కానీ మధ్యలో చాలా భయంకరమైన అడవి లాంటి ప్రాంతం. బీడు భూములు దాటుకొని పోవాలి. రోడ్డు రవాణా సౌకర్యాలు సరిగా లేవు. అయితే ఆ మధ్యలోనే సీత వాళ్ళ అన్నకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత తొటిల దావత్ ఉంటుంది. ఆ దావత్ కోసమని ఒకరోజు వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పి వెళ్తాడు. ఖచ్చితంగా దావత్కి రావాలమ్మా అని సీతకు వాళ్ళ అన్నయ్య చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా తొట్టెల దావత్ రాని వచ్చింది. ఆ రోజు రాముతో సీత ఇలా అంటుంది, ఏవండి, దావత్ సాయంత్రం జరుగుతుంది కదా, మనం కాస్త ముందే వెళ్ళిపోదామా అని అంటాది. అప్పుడు రాము, సీత, పోయేదేం లేదు, సైకిలే ఉంది కదా, సాయంత్రం 1 గంట ముందే వెళ్దాంలే, అప్పటి వరకు పొలం పనులు చేసుకుని పోదామని రాము సీతకు చెప్తాడు. సరేనండి అని సీత కూడా ఇంకా సైలెంట్గా ఉంటుంది. సాయంత్రం అవుతుంది. సీతకు రాముకు ఒక కొడుకు ఉంటాడు. అయితే ఆ అబ్బాయిని చూసుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. సాయంత్రం వేళ ఇంకా సీత రాము దావత్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆ రోజుల్లో ఇంకా సైకిల్ లేదా ఎద్దుల బండి పైన వెళ్లేవాళ్ళు. కానీ రాముకు సైకిల్ ఉంది. ఇంకా ఇద్దరు రెడీ అయిన తర్వాత రాము వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి, అమ్మా, నేను బావ వాళ్ళ దావత్కు వెళ్ళి తొందరగా వస్తాను, నువ్వు పిల్లవాడిని చూసుకొని ఉండు, నేను తొందరగా వస్తానంటూ వాళ్ళ తల్లికి ఇంకా తండ్రికి చెప్పి భార్యను తీసుకొని సైకిల్ పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఇంకా సాయంత్రం 6 గంటలకు ఆ ఊరు నుంచి సైకిల్ పైన రాము సీత ఇద్దరు ఆ రోడ్డు పైన వెళ్తున్నారు. చీకటి పడుతున్న సమయం అది. ఇంకా ముందు జాగ్రత్త కోసం రాము ఒక టార్చ్ లైట్ని తీసుకొని పెట్టుకుంటాడు. ఇద్దరు ఇంకా సైకిల్ పైన వెళ్తూ రాము సీతతో మాట్లాడుతూ అలా మొత్తానికి 7 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత ఆ గ్రామానికి చేరుకున్నారు. మధ్యలో భయంకరమైన ప్రదేశాలను దాటుకొని వెళ్లారు. మొత్తానికి వాళ్ళు 7 కిలోమీటర్ల తర్వాత ఆ ఊరికి చేరుకున్నారు. అలా చేరుకున్న తర్వాత దావతు ముగించుకొని తిరిగి వస్తున్న సమయానికి 10 అవుతుంది. అప్పుడు సీత వాళ్ళ అన్న, అమ్మా, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండొచ్చు కదా, ఇప్పుడు వెళ్ళడం అవసరమా, వచ్చి అప్పుడే వెళ్తారేంటి అని అంటాడు. అప్పుడు సీత, లేదన్నయ్యా, ఇంటి దగ్గర మీ అల్లుడు ఉన్నాడు, వాడు ఏడుస్తాడు, వచ్చేటప్పుడే తొందరగా వస్తానని చెప్పాను అని సీత అంటుంది. అప్పుడు రాము కూడా, బావా, కావాలంటే మీ చెల్లెలు ఉంటుంది, నేను వెళ్ళిపోతానని రాము అనగా, లేదు బావా, ఇద్దరు ఉండండి అని అంటాడు. కానీ రాము మాత్రం, లేదు బావా, రేపు ఉదయాన్నే నేను వేరే గ్రామానికి వెళ్ళాలి, పని ఉంది అని చెప్తాడు. ఎంత బలవంతం చేసినా రాము ఇంకా వెళ్తానని అంటాడు. అప్పుడు సీత కూడా చేసేదేం లేక, అన్నయ్య, మరెప్పుడైనా వస్తాను, ఇప్పుడు మేము వెళ్ళిపోతాంలే అని చెప్తుంది. సరే అమ్మా, జాగ్రత్త అని సీత వాళ్ళ అన్న అంటాడు. వెళ్ళొస్తాం బావా అంటూ సైకిల్ పైన ఎక్కి సీత రాము ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఆ రోజు రోడ్డు పైన కాస్త వెన్నెల పడుతూ ఉంది. ముందల హ్యాండిల్కి టార్చ్ లైట్ని కట్టుకొని ఆన్ చేసి మొత్తానికైతే రాము సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. వెనకాల సీత ఉంది. ఇద్దరు ఆ రాత్రిపూట 10 తర్వాత మొత్తానికి ప్రయాణమయ్యారు. రోడంతా చాలా భయంకరంగా ఉంది. ఆ రాత్రిపూట రోడ్డు కాస్త కనబడనట్టుగా ఉంది. మొత్తానికి టార్చ్ లైట్ ఉండడంతో సైకిల్ను తొక్కుతూ ఉన్నాడు రాము. ఏవండి, నాకెందుకో భయం వేస్తుందండి, చీకట్లో వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది అని వెనుక నుంచి సీత అంటుంది. ఎందుకు సీత అలా అంటున్నావు అని రాము అనగా, లేదండి, మనం వెళ్ళే దారి చీకటి పడితే మంచిది కాదని చాలామంది అన్నారు కదా, అందుకోసం. ఏం భయపడకు సీత, నేను ఉన్నాను కదా అంటూ ధైర్యం చెప్తాడు. మొత్తానికి వాళ్ళు అలా ఒక 3 కిలోమీటర్లు చేరుకుంటారు. 3 కిలోమీటర్లు చేరుకోగా
అక్కడ ఒక నిర్మానుషమైన ప్రదేశం ఉంటుంది. రోడ్డు పక్కన శ్మశానం ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా వరకు దొంగలు పడతారు. కానీ దొంగల బెడత కన్నా ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగుతాయని చాలా పుకార్లు ఉన్నాయి. ఆ ప్రాంతానికి రాగానే సీత చాలా భయపడి వెనుక నుంచి రాముని గట్టిగా పట్టుకుంటుంది. ఏమైంది సీత అని రాము అంటే, ఏవండి, ఈ ప్రాంతంలోనే కదా చాలా వరకు హత్యలు జరిగాయి. నాకు భయం వేస్తుందండి, తొందరగా వెళ్ళిపోదాం అని అంటుంది. సీత, ఏం కాదు నేనున్నాను కదా అంటూ సైకిల్ ఇంకా స్పీడ్గా తొక్కుతున్నాడు. ఎంత స్పీడ్గా తొక్కినా ఆ రోడ్డు మంచిగా లేదు. అలా వెళ్తుంటే వెళ్తుంటే ఒక్కసారిగా చైన్ ఊడిపోయింది. సైకిల్ ఆపాడు రాము. ఏమైందండి, సైకిల్ ఎందుకు ఆపారు అని అనగానే, సీత, చైన్ పడింది, చైన్ వేసుకుని వెళ్దామని అంటాడు రాము. ఇద్దరు సైకిల్ దిగుతారు. ఆ ప్రాంతమంతా చాలా భయంకరంగా ఉంది. చుట్టూ ఎవరూ లేరు. అన్ని చెట్లు, బీడు భూములు ఉన్నాయి. ఏవండి, నాకెందుకో భయం వేస్తుందండి, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని అంటూ ఉండగానే, సీత, కాసేపు ఆగు, చైన్ వేస్తానంటూ ఆ టార్చ్ లైట్ పట్టుకొని చైన్ వేస్తున్నాడు. ఎంత చేసినా చైన్ పడట్లేదు. అప్పుడే ఉన్నట్టుండి సమయం చూస్తే 11 అవుతుంది. ఏవండి, తొందరగండి, తొందరగా కానివ్వండి అని అంటూ ఉండగానే, సీత, కాసేపు ఆగు, చైన్ పడతలేదు అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ప్రాంతంలో అడవి ప్రాంతం నుంచి నక్కల ఊలలు వీళ్ళ వరకు వినబడుతున్నాయి. చాలా భయంకరంగా వస్తున్నాయి. ఏమండి, నక్కలు ఏడుస్తున్నాయండి, నాకు భయం వేస్తుందండి అని అంటుంది సీత. సీత, ఏం భయపడకు, నా మాట విను అంటూ మొత్తానికి చైన్ వేయబోతుంటాడు. కానీ చైన్ పడతలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడే వాళ్ళిద్దరికీ ఒక ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు చాలా సన్నగా భయంకరంగా వినబడుతుంది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందని సీత తల తిప్పి చూస్తుంది. అది పొలాల వైపు నుంచి వస్తుంది. ఏవండి, మీకు ఆ ఏడుపు వినబడుతుందా అని అంటుంది సీత. అప్పుడు రాము కూడా పైకి లేచి, అవును సీత, నాకు ఆ ఏడుపు వినపడుతుంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటాడు. కాని సీతకు మాత్రం భయం వేస్తుంది. మళ్ళీ ఆ ఏడుపు చాలా భయంకరంగా వినబడింది. ఆ ఏడుపు ఎలా ఉందంటే, ఎవరో తనను పట్టుకొని బలవంత పెడుతున్నట్టుగా భయంకరంగా ఏడుస్తుంది. సీత, ఎవరై ఉంటారు అని సీత వైపు చూసి అంటాడు. ఏవండి, ఎవరికైనా ఆపద వచ్చిందా? ఈ దారిలో మనకన్నా ముందు ఎవరైనా వచ్చారా? ఎవరైనా దొంగలు పట్టుకున్నారా అని అంటుంది. ఏమో సీత, పాపం కదా, చూద్దామా అని అంటాడు. ఏమండి, మీకేమైనా పిచ్చా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకు కూడా జరగరంది ఏదైనా జరుగుతుంది అని అంటుంది. సీత, ఇలాంటి సమయాన్న నువ్వే ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? అలా అనకూడదు సీత, వెళ్ళి కాపాడదాం పదా. అయినా ఎవ్వనికేంది భయపడేది? నా దగ్గరికి వస్తే వాడిని ఒక్క గుద్దికే చంపేస్తాను అని రాము అంటాడు. రాము చాలా బలవంతుడు. ఇంకా రాము అప్పుడు, సీత, నువ్వు ఈ సైకిల్ దగ్గరే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని అంటాడు. సీత, అమ్మో, నేను మాత్రం ఇక్కడ ఉండను, నేను నీ వెనకాల వస్తాను అంటూ సీత తన వెనకాల వెళ్తూ ఉంది. ఇద్దరు ఆ పొలాల వైపు వెళ్తూ ఉన్నారు. ఆ ఏడుపులు ఇంకా చాలా భయంకరంగా వినబడుతున్నాయి. అలా మధ్యలోకి వెళ్ళి, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని రాము అంటాడు. కానీ ఎవరి శబ్దం వినబడతలేదు. కానీ ఏడుపు మాత్రం వినబడుతుంది. మొత్తానికి వాళ్ళు అలా అనుకుంటూ ఆ ఏడుపులు వస్తున్న దిక్కుగా ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా దగ్గరికి వెళ్ళగానే ఆ ఏడుపులు ఆగిపోతాయి. ఆ ఏడుపులు ఆగిపోగానే వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. ఏమండి, ఈ ఏడుపులు ఇక్కడి నుంచే వచ్చాయి, ఏంది ఇక్కడికి రాగానే ఆ ఏడుపులు ఆగిపోయాయి ఏంటి అని సీత అంటుంది. అదే సీత, నాకు అర్థం కావట్లేదు అని దిక్కులు చూస్తుంటారు. అక్కడ అది పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద సీత రామిద్దరు చేరుకున్నారు. మళ్ళీ రాము, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు. కానీ ఎక్కడ నుంచి కూడా ఒక శబ్దం కూడా రాదు. అప్పుడే ఆ మర్రి చెట్టు పైన ఒక మూలుగుడు శబ్దం వస్తుంది. ఆ మూలుగుడు శబ్దం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శబ్దం వింటే గుండెకాయ జారిపోతుంది, అంత భయంకరంగా ఆ మూలుగుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న సీత రాముని గట్టిగా పట్టుకుంటుంది. ఆ చెట్టు వైపు రాము టార్చ్ లైట్ వేసి చూస్తాడు. అలా వేసి చూస్తే ఆ చెట్టు పైన ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. తల వెంట్రుకలన్నీ విరబోసుకొని కాలు ఊపుతూ
చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన సీత గట్టిగా అరుస్తుంది. రాముని గట్టిగా పట్టుకుంటుంది. రాము కూడా ఆకారం చూసి 2 అడుగులు వెంటకేస్తాడు. కానీ ఆ ఏడుపులు ఇక్కడి నుంచే వచ్చాయి కదా, ఎవరై ఉంటారని. ఏయ్, ఎవరు నువ్వు? చెట్టుపైన ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడిచావు అని కింద నుంచి అంటాడు. కాని సీతకు మొత్తం అర్థమవుతుంది. ఏమండి, అది నువ్వు అనుకున్నట్టు మనిషి కాదండి, వెళ్ళిపోదాం పదండి, నాకు తెలిసి అది దయ్యమై ఉంటుంది అని భయపడుతుంది. సీత, ఆగు, దయ్యమైతే అలా ఏడుస్తుందా? నాకు తెలిసి అది మనిషే, కానీ కావాలని చేస్తున్నారు, ఆగు అని అంటాడు. రాము ఎంత పిలిచినా అది పైనుంచి కిందకు దిగదు. ఏయ్, నిన్నే, కిందకు దిగు, ఎవరు నువ్వు అని అరుస్తాడు. అది ఏమీ అనకుండా కాలు ఊపుతూ అలాగే ఉంది. ఆ టార్చ్ లైట్ మళ్ళీ మళ్ళీ వేస్తూ, చెప్పేది నీకే, కిందకు దిగు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరుస్తాడు. అయినా దిగదు. అది ఈసారి ఇంకా భయంకరంగా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే సీతకు అప్పటికీ అనుమానం వచ్చి భయపడుతూ ఉంది. ఏవండి, అర్థం చేసుకోండి, అది మనిషి కాదండి, వెళ్ళిపోదాం అని అరుస్తూ ఉంది. సీత, ఆగు, నీకు అర్థం అవట్లేదా? అది దయ్యం కాదు, మనిషి అంటూ మళ్ళీ అరిచాడు. అలా అరవగానే రాము ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సీతకు భయం వేస్తుంది. ఇంకా అది ఏడుస్తూ ఉంటే, ఏ అమ్మాయి, కిందకు దిగుతావా లేదా అని అంటాడు. ఎంత అన్నా అది దిగదు. ఈసారి ఆమె భయంకరంగా నవ్వుతుంది. ఒకసారి ఏడుస్తూ ఒకసారి నవ్వగానే రాముకు కోపం వచ్చింది. కింద ఒక చిన్న మన్నుపెడ్డ తీసుకొని తన పైకి విసురుతాడు. విసరగానే అది ఆమెకు తగులుతుంది. తగలగానే అది భయంకరంగా అరుస్తుంది. ఆ అరుపుకు సీతకు రాముకు గుండె జారిపోయినంత పని అయిపోయింది. వెనుకకు జరుగుతారు. నన్నే కొడతావా అంటూ ఆ చెట్టుపై నుంచి కిందకు దూకుతుంది. అది కిందకు దూకగానే భూమి అంతా కంపించినట్టుగా ఊగుతుంది. అప్పుడు రాముకి ఏం అర్థం కాలేదు. అది కిందకు దూకి తల కిందకు వంచి భయంకరంగా మూలుగుతూ ఉంది. నన్నే కొడతావురా, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని అది ఒక్కసారిగా తల పైకెత్తింది. ఆ తల పైకెత్తగానే రాముకి ఇంకా అర్థమైపోయింది అది ఒక దయ్యం అని. దాని ముఖాన్ని చూసిన సీత కేకలు పెడుతుంది. ఏవండి, చెప్పాను కదా అది మనిషి కాదు, పారిపోదాం పదండి అని రాము చేయి పట్టుకొని లాగుతుంది. సీత, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, వెళ్దాం పదా అంటూ ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు. అది వెనకాల పరిగెడుతూ వస్తుంది. అలా వచ్చి సీత చెయ్యి పట్టుకుంది. సీత చెయ్యి ఎప్పుడైతే పట్టుకుందో, సీత ఏమైంది నీకు, రా అని వెనకకు చూస్తాడు. చూస్తే సీత చెయ్యి పట్టుకొని దయ్యం అలాగే నిలబడింది. చూస్తూ ఉండగానే రాము ముందల్నే సీత జుట్టు పట్టుకొని ఆ దయ్యం లాక్కొని వెళ్ళిపోయింది. సీత గట్టిగా అరిచింది. ఎక్కడికి లాక్కెళ్ళిందో తెలియదు. సీత, సీత, ఎక్కడ నువ్వు అని రాము భయపడుతూ చూస్తూ ఉన్నాడు. తన భార్యను కాపాడుకోవడం కోసం ఆ అరుపులు వచ్చిన దగ్గర వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఎక్కడ కనబడదు. మళ్ళీ అదే మరిచెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా సీత ఎక్కడ కనబడదు. ఈసారి ఆ ఏడుపులు వేరొక దిక్కు నుంచి వస్తున్నాయి. అక్కడ ఒక పాడుబడిన బావి ఉంటుంది. భయంకరమైన ముళ్ళ పొదలు ఉంటాయి. సీతని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ దయ్యం సీతని నీళ్ళలకు గుంజుకుపోవాలని చూస్తుంది. రాము వెంటనే ఆ అరుపులు విని సీత దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే దయ్యం సీతను పట్టుకొని ఆ బాయి కొన్నాకు నిలబడి లోపలికి దూకాలని చూస్తుంది. రాముకు మాత్రం చాలా భయం వేసింది. సీత రాము వైపు చూసి ఏడుస్తూ ఉంది. ఏవండి, నన్ను కాపాడండి, ఇది నన్ను చంపేస్తుంది అని అంటూ ఉంది. సీత, నువ్వు భయపడకు, నేను కాపాడుకుంటాను అంటూ వెనుక నుంచి వచ్చి సీత చెయ్యి పట్టుకుంటాడు. పట్టుకోగానే రాముని అంత దూరం విసిరేసింది ఆ దయ్యం. రాము కింద పడిపోతాడు. ఈసారి మళ్ళీ ధైర్యం చేసి సీతను కాపాడుకోవడం కోసం వెనుక నుంచి వెళ్ళి సీత చెయ్యి పట్టుకొని గుంజుకొని వస్తాడు. గుంజుకొని రాగానే ఆ దయ్యం మళ్ళీ వాళ్ళ ముందర నిలబడుతుంది. ఏరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఇద్దరిని ఇదే బావిలోకి తీసుకెళ్లి చంపేస్తాను, వదలను అంటూ వాళ్ళ ముందర దూకింది. సీత, మనం ఇక్కడే ఉంటే ఇది మనను వదిలిపెట్టదు. ఏమాత్రం ఆలోచించకుండా మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఆ రోడ్డు వరకు పరిగెత్తాలి, అదే మనకు ఉన్న ఒకే ఒక మార్గం అని రాము సీతకు చెప్తాడు. సీత ఇంకా రామును పట్టుకొని వాళ్ళ ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పరిగెడుతూ ఉంటారు. ఆ దయ్యం వెనక పడుతూ ఉంది. ఎక్కడికి రా పారిపోయేది, ఆగండి
అని వెనకాల పడుతూ ఉంది. సీతను పట్టుకొని ఎక్కడ ఆకుండా ఎటు పరిగెడుతున్నారో తెలియకుండా ఆ దేవుని మహిమతోటి పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ దూరంగా మధ్యలో ఉన్న మల్లాపురం అనే ఒక గ్రామంలోకి చేరుకుంటారు. ఆ గ్రామంలోకి చేరుకోగానే ఆ దయ్యం పొలిమేర కాడికి వచ్చి పారిపోతుంది. అలా పారిపోగానే అలసిపోయి రాము సీత ఆ గ్రామంలో పడిపోతారు. పడిపోగానే వాళ్ళ శబ్దాలు విని ఆ ఊరు పెద్దలు బయటికి వస్తారు. వాళ్ళకు నీళ్లు తాపి జరిగిందంతా తెలుసుకుంటారు. ఇంకా సీతని రాముని అదే గ్రామంలో రాత్రికి ఉంచుకుంటారు. ఉదయం పూట ఆ ఊరు సర్పంచి మిగతా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఉన్న రాము సైకిల్ ఆ మర్రి చెట్టుకు వేలాడుతూ ఉంది. అలా వేలాడుతూ ఉంటే ఊరు జనాలు సీత రాము చాలా భయపడ్డారు. మొత్తానికి ఒక పూజారి సహాయంతో మంత్రాలు చదివి ఆ సైకిల్ని కిందకు దించుతారు. అలా దించగానే సీతారాము ఇద్దరు కలిసి ఆ సైకిల్ పైన వాళ్ళ ఊరు చేరుకుంటారు. వెళ్లే ముందు ఆ ఊరు వాళ్లకు కృతజ్ఞత చెప్పుకుంటారు. మొత్తానికి ఆ దయ్యం బారి నుంచి వాళ్ళు అలా తప్పించుకున్నారు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి.